సిలికానాంధ్ర ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తుందని విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని కళలు, సాహిత్యం, సాంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తుందని అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి యార్లగడ్డ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. తెలుగు, హిందీ భాషల మధ్య వారధిగా నిలిచి అనేక విలువైన రచనలు అందించినందుకు అభినందనలు తెలియజేశారు. ఇక భారతీయ సంస్కృతి, తెలుగు వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో సిలికాన్ ఆంధ్ర సేవలు చాలా విశిష్టమైనవని యార్లగడ్డ కొనియాడారు. అమెరికాలోని ప్రపంచవ్యాప్తంగా సిలికాన్ ఆంధ్ర అనే పేరు, సిలికాన్ ఆంధ్ర మనబడి అనే పేరు, సిలికాన్ ఆంధ్ర కూచిపూడి నృత్యోత్సవం అనే ఊరు రెండు వీటన్నిటికీ కలిసి కర్త కర్మ క్రియ కూచిభొట్ల ఆనంద్. ఈ సిలికానాంధ్ర కార్యక్రమాలన్నిటికీ కర్త కర్మ క్రియ కూచిభొట్ల ఆనంద్ గారు. ఈ సిలికానాంధ్ర ప్రారంభించి 25 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ సందర్భంగా సిలికానాంధ్ర రైతోత్సవాలు జూలై 31, ఆగస్టు 1 అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరుగుతూ ఉంది. దీనికి నేను 29వ తారీఖు గౌరవ అతిథిగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ నెల 29వ తారీఖు బయలుదేరి అమెరికా వెళ్ళి మళ్ళీ 4వ తారీఖు తిరిగి వచ్చేస్తాను. ఈ సిలికానాంధ్ర సంస్థకి ఈ గత 25 సంవత్సరాలుగా చేసేటువంటి ఒక అద్భుతమైన మనందరూ కూడా మన తెలుగు భాషని, దాని యొక్క ఇంపార్టెన్స్ని, ఆ ప్రాచుర్యాన్ని ఎంత తీసుకురావడం అనేది చేయటం. మీరందరూ కూడా దీనికి కారణం కూడా చాలామంది మహానుభావులు ఉన్నారు. మనం కూచిపూడి ఆనంద్ గారు అంటే మన తెలిసిన మనుషులు మనం చూస్తున్నాం, కానీ దీని వెనకాల చాలామంది యొక్క కృషి, అవిరళ కృషి ఉంది. ఆ కృషి అందరికి కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. అన్నమయ్య కీర్తనలు ఇవన్నీ కూడా మర్చిపోయాం మనం. ఆ కీర్తనల్ని మన ప్రాచుర్యం 1,50,000 మందితో చేయడం అనేది ఇట్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. సో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కాల్సిన విషయం అది. ఆ తెలుగు యొక్క ప్రాచుర్యాన్ని ప్రపంచం మొత్తం నలుమూలల సాటి చెప్పిన ఘనత ఈ సిలికానాంధ్రకు దక్కింది. ఇది మన 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని దాదాపుగా 2.5 దశాబ్దాలు